హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను దివాళీకి ఎలా రెడీ అవుతానో షేర్ చేస్తాను. ఈ శారీ అయితే వెయిట్ కట్టుకుందాం అనుకుంటున్నా. ఈ శారీ తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయింది, 5 ఇయర్స్ అయిందనమాట. మా బాబు పుట్టినప్పుడు అమ్మ వాళ్ళు పెట్టారనమాట. ఇది ఇంకొకటి, ఇదైతే సెకండ్ శారీ కిందకి తీసుకున్న. అప్పుడు పైన బార్డర్ వచ్చేసి బ్లూ కలరే వస్తుంది, కింద వచ్చేసి మనకి పింక్ వస్తుంది, కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది అనమాట. ఇది కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నాను. ఇదైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టుకోలేదు. బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించి పెట్టుకున్నాను కానీ ఇంకా కట్టుకోలేదన్నమాట. ఇంకా ఎలాగోలాగా ఇది వాళ్ళకైతే కట్టుకుందామని ఫిక్స్ అయ్యాను. ఇంకా బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది. దీన్ని నేను బోట్ నెక్ తోటి ఇట్లా పెట్టించుకున్నాను అనమాట. ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ హుక్స్లు ఉంటాయి. మనకి పాట్ నెక్ కూడా పెట్టించుకున్నాను నేను. టాజిల్స్ అయితే ఇలాంటివి పెట్టించుకున్నా. బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఇదైతే కట్టుకుందాం అనేసి అనుకుంటున్నా. టాజిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ వచ్చేసి కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. ఈ టాప్ చున్నీ మొత్తం ఇది ఓన్లీ టాప్ వస్తుంది. నేను చున్నీ అయితే దుప్పట అయితే సపరేట్గా తీసుకున్నాను అనమాట. ఈ రెండు వచ్చేసి ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా. చాలా కంఫర్ట్గా ఉంటుంది కుర్తీ వచ్చేసి. ఇంకా శారీ అయితే ఇలా కట్టుకున్నాను సింపుల్గా. ఇంకా జ్యువెలరీ అలాంటివి అయితే హెవీగా ఏం వేసుకోలేదు అసలు. ఇంకా బ్యాంగిల్స్ కూడా పింక్ వేసేసుకున్నా. చాలా బాగుంది శారీ కట్టుకున్నప్పుడు. ఇంకా నేను జ్యువెలరీ అయితే రెగ్యులర్గా ఏం వేసుకుంటానో అవే వేసుకున్నా. ఇంకా ఏం వేసుకోవాలనిపించలేదన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.